గ్రేటర్ హైదరాబాద్ లో వరుసగా రెండో రోజు వర్షం పడింది. ఉదయం నుంచి ఎండలతో ఇబ్బంది పెట్టిన సూర్యుడు మధ్యాహ్నానికి మబ్బుల మాటున దాక్కున్నాడు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సిటీలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. పలుచోట్ల వడగండ్ల వాన పడింది. ఇవాళ్టి నుంచి వచ్చే 4 రోజుల పాటు వర్షాలుంటాయని అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో మళ్లీ వర్షం పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచుకొట్టగా మధ్యాహ్నం తర్వాత వాతావరణం మేఘావృతమైంది. సిటీలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. హయత్ నగర్, ఫిర్జాదిగూడ, బోడుప్పల్, ఉప్పల్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నంలో మోస్తరు వర్షం కురిసింది. వనస్థలీపురం, ఎల్బీ నగర్, హయత్ నగర్, కుత్బుల్లాపూర్లో వడగండ్ల వాన పడింది. వర్షంతో సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నారాయణపేట, వికారాబాద్ జిల్లాలకు మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామన్నారు వెదర్ ఆఫీసర్లు. ఈ జిల్లాలతో పాటు నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో తేలికపాటి వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రానికి మరో 4 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో ఇవాళ 23 జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్. పశ్చిమ దిక్కులో ఉన్న ద్రోణి ఇంకా కొనసాగుతోంది. మనకి ప్రస్తుతము ఈ విదర్భ ప్రాంతం నుంచి ఈ కోస్టల్ కర్ణాటక వరకు ఒక ద్రోణి ఉంది. ఒక ద్రోణిని వాయువ్య భాగంలో ఉన్నటువంటి ద్రోణి బలహీనపడింది, కానీ మరొక ద్రోణి పశ్చిమ దిక్కులో అయితే కొనసాగుతోంది. దీనివల్ల మనకి ఈ పశ్చిమ జిల్లాలకి అలాగే సిటీ ప్రాంతంలో కూడా మరొక 2-3 రోజుల పాటు ఈ వర్ష సూచన అయితే ఉంది. సో ప్రస్తుతం అయితే వీటి వల్ల భారీ వర్షం ఉండదు, కానీ మనకి ముఖ్యంగా ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు. రేపు 19 జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. 2 రోజులలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు.